యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయము 1వ వచనము. ఈ కీర్తనలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, శత్రువు నుంచి విడుదల కోసం చేసిన ప్రార్థన. రెండవదిగా, దేవుడే ఆ ప్రార్థనకు జవాబిస్తాడన్న నమ్మకం. మరికొన్ని కీర్తనలో శత్రువుల విషయంలో చేసిన ప్రార్థనలన్నిటిలాంటిదే ఇది కూడా. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలన్నీ సైతాను వాడి అనుచరుల ప్రేరేపణ వల్ల కలిగినవన్నీ మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ దినాన ప్రతి విధమైనటువంటి అపవాది కుట్రల అన్నిటినీ సాతాను వాడి యొక్క అనుచరుల ద్వారా మీకు, మీ కుటుంబానికి కలుగుతున్న ప్రతి విధమైన వ్యతిరేక పరిస్థితుల అన్నిటినీ ప్రభు ఈ దినాన దూరపరచును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి విధమైన శత్రువు యొక్క భయము నుండి ఇదిగో ప్రభువా ఈ దినాన్న ఈ ప్రజలను మీరు విడిపించమని, వీరి ప్రాణాలకి, వీరి కుటుంబానికి నెమ్మదిని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.